ఇలాగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కొంచెము పసుపునైతే వేస్తున్నాను. దాంట్లోనే కొంచెము పాలను వేస్తున్నాను. పచ్చి పాలైనా పర్వాలేదు, లేదంటే కాగబెట్టిన పాలైనా పర్వాలేదు, కాదు చల్లార్చిన ఉండాలి. తర్వాత ఈ రెండింటిని ఇలాగా మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇదైతే సూపర్ రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా దీంట్లోకి నేను కొద్దిగా అంటే కొంచెము షాంపూ వేశాను. మీరు షాంపూ ఇష్టం లేకపోతే హ్యాండ్ వాష్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. మామూలుగా నార్మల్గా ఏదో చేసామన్నట్టు కాకుండా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దేనికోసం అంటే మనం ఎండకి బయటికి వెళ్ళినప్పుడు చాలా ట్యాన్ అయిపోతూ ఉంటుంది. బాగా నల్లగా అయిపోయింది, అచ్చులు పడేలాగా, అంటే డ్రెస్ అచ్చులు, గాజులు వేసుకుంటే గాజుల అచ్చులు, కింద చెప్పుల అచ్చులు పడినాయి అనుకునే టైంలో చేతులకి కాళ్ళకి మాత్రమే చూపిస్తున్నాను నేను. ఇవి ఇలాగా మంచిగా అప్లై చేసేసుకోండి. షాంపూ కానీ హ్యాండ్ వాష్ కానీ రెండిట్లో ఏదైనా పర్వాలేదు. అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసి ఆ తర్వాత దీన్ని బాగా స్క్రబ్ చేసినట్టుగా ఇలాగా రుద్దేసి ఆ తర్వాత మీరు చల్లనీళ్ళతో వాష్ చేసేసుకోండి. ఇది చాలా వరకు మనకి ట్యాన్ అంతా కూడా తగ్గిపోతుంది. మీరు అబ్జర్వ్ చేస్తారు, ఫస్ట్ వాష్లోనే ట్యాన్ తగ్గిపోతుంది. ఇంకా ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఒక 2-3 సార్లుగా అలాగా చేసేయండి. మీకు మళ్ళీ నార్మల్గా ఈ స్కిన్ ఆ స్కిన్ కలిసిపోయి కనిపిస్తుంది అనమాట. అచ్చులు పడినవన్నీ కూడా పోతాయి.